నిన్న అసెంబ్లీలో స్పీకర్ అయ్యనపాత్రుడు గారు మాట్లాడుతూ దొంగల గురించి ఎలా చెప్పారో విందాం. ఆయన చెప్పింది విన్నాక స్పందిద్దాం. విపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన గౌరవప్రదంగా ప్రతిపక్షానికి చెందిన సభ్యులు అన్నారు. ప్రతిపక్షం కాదని ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత ఇంక ప్రతిపక్షం అనేది లేదు. అక్కడ ఎమ్మెల్యేలు అంతే. ఆ 11 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్ గేటు పక్కన కూర్చుని రాస్తున్నారు, లేకపోతే ఫుట్పాత్ మీద కూర్చుని రాస్తున్నారో తెలియదు, కానీ ప్రశ్నలు అయితే రాసి అసెంబ్లీకి పంపిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం అయినా ఎవరైనా ఆ ప్రశ్న సమాధానం చెప్పాల్సిన పని కూడా లేదు. కానీ కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీకి రాకపోయినా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. అసెంబ్లీకి వచ్చే సమాధానం వింటే పద్ధతిగా బాగుండేది, కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేయట్లా. ఎందుకు చేయట్లేదు ఏంటనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే అసెంబ్లీకి రాకుండా అనర్హత వేటు పడుతుందన్న భయమో లేక జీతాలు ఎవరన్న భయమో అసెంబ్లీకి వచ్చి దొడ్డిదావన రిజిస్టర్లో దొంగతనంగా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారంట. ఎందుకు ఆ బ్రతుకు, ఎందుకు ఆ ఇబ్బంది పడటం, ఎందుకు? అసెంబ్లీలోకి వచ్చి కూర్చుని చక్కగా సభ్యులు చెప్పే సమాధానం వెంట మీరు ప్రశ్నిస్తా మీ నియోజకవర్గ సమస్యను ప్రస్తావించవచ్చు కదా. ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు. ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. వాళ్ళు వచ్చి మాట్లాడితే సమాధానం చెప్తాకో ఇంకో 2-3 సభ్యులకి అవకాశం ఉంటుంది, అంతే కదా. 11 మంది ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే సభలో దానికి సమాధానం చెప్పడం లేదంటే కౌంటర్ ఇవ్వడానికో వేరే సభ్యులకు కూడా అవకాశం వస్తుంది. అది కూడా కోల్పోతున్నారు. ఆ అవకాశం కూడా ఇవ్వట్లా. వీళ్ళు రావట్లేదు, వీళ్ళు ప్రశ్నలు అడగటం లేదు, ఇతర సభ్యులని ఇబ్బంది పెడుతున్నారు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో ప్రశ్న అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. ఎన్నికైన ఎమ్మెల్యేలు గౌరవంగా సగౌరవంగా సభకు రావాలి. అది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినంత మాత్రం జగన్ రెడ్డి చెప్పినట్టు వినాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రజల తరపున ప్రజలు అనుకున్నారు కాబట్టి ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి వారి కష్టాలని సభ ముందు ఉంచి వాటి పరిష్కారాలు తీసుకుని వెళ్ళాలి. అది ఎమ్మెల్యే పని. అది చేయకుండా దొంగతనంగా తిరగటం, దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టిపోవటం. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టిలో సంతకాలు చేసి పోతారండి దొంగల్లాగా వచ్చి. ఎవరికి కనపడకుండా దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారంట. ఆయన స్పీకర్ స్థానంలో కూర్చున్నారు కాబట్టి చాలా మర్యాదగా చెప్పారు. భాషను కూడా అదుపు చేసి దొంగల్లాగా వచ్చి వెళ్ళిపోతున్నారని మాత్రమే అన్నారు. అదే ఇంకో చోట ఉంటే తెలుసు కదా ఆయన ఏమంటారు. అలా ఏమన్నమాట. వాడు దొంగలు కాదు, గజ దొంగలు కాబట్టి అలా దొంగతనంగా వచ్చి సంతకాలు చేసి పారిపోతున్నారు. గౌరవ సభ్యులుగా ప్రజలు ఎన్నుకున్నారు. మీరు ఎమ్మెల్యేస్ దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. అంటే రోజు వచ్చి కాదు, ఒకేసారి వచ్చి డిఫరెంట్ డేట్స్లో వేరు తేదీలో సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు ఒకసారే. అది దొంగతనంగా వచ్చి. అంటే ఎవరైనా చూస్తారు అని సిగ్గుతో వచ్చారో లేదా సిగ్గుతో చేశారో ఏంటో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే దొంగతనంగా సంతకం చేశాడో లేదు ఇంకా చెప్పలా. ఆయన మేకవల్ని పులిలాగా బీరాలు పలుకుతూ ఉంటాడు, నేను రాను అని. ఎందుకు రావు జగన్ రెడ్డి గారు? అసెంబ్లీకి ఎందుకు రావు? రావడానికి నీకు ఎందుకు భయం? మాట్లాడితే ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానంటావు. నువ్వు శాసనసభాపక్ష నేతవయ్యా. 10 మంది ఎమ్మెల్యేలకి శాసనసభాపక్ష నేతవే నువ్వు. శాసనసభాపక్ష నేతకు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది, చాలాసేపు మాట్లాడొచ్చు. నువ్వేమో స్క్రిప్ట్ లేకుండా చదవలేవు. నీకు ఎదురుగుండా అయ్యనపాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు, ఆ పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వాళ్ళ 5కి నీ మొహాన్ని చూపించలేక నువ్వు రావట్లేదు అంతే. నీ అవినీతిని ఎక్కడ బయట పెడతారన్న భయంతో నువ్వు అసెంబ్లీకి రావట్లా. దానికి రకరకాల వంకలెత్తుకుని ప్రతిపక్ష నేత హోదా అంటున్నావు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా శాసనసభ పక్ష నేతగా
నీకు చాలా సమయం ఉంటుంది. నీ 10 మంది ఎమ్మెల్యేల సమయాన్ని కూడా నువ్వు తీసుకుని మాట్లాడవచ్చు అసెంబ్లీలో. కేవలం నీ అవినీతిని బయటపెట్టి ఎండగడతారన్న భయంతో లోకేష్ గారికి భయపడి మాత్రమే నువ్వు అసెంబ్లీకి రావట్లా. దాన్ని ఒప్పుకునే ధైర్యం నీకు లేదు. వచ్చి సమాధానం చెప్పిన ధైర్యం నీకు లేదు. పులి అని చెప్పి ఎలివేషన్లు ఇప్పించుకోవడం కాదు జగన్ రెడ్డి గారు. అసెంబ్లీకి వచ్చి పులిలా గర్జించు నువ్వు తప్పు చేయకపోతే. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకం పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించలేదు. మీకు మా అనిత గారు ఆశ్చర్యపోతున్నారు చూసారా, దొంగలాగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి అయ్యన్న పాత్రుడు అంటే అనిత గారు మా మంత్రి గారు ఆశ్చర్యపోతున్నారు. సంతకాలు కూడా దొంగతనంగా పెట్టి వెళ్ళిపోవడం ఏంటని. దొంగలా పడి 5 ఏళ్ళు దోచుకున్నారు, సరే మీకు అవకాశం దోచుకున్నారు. సంతకాలు కూడా దొంగలా పెట్టి వెళ్ళిపోవడం అని చెప్పి అవాక్కేసి వస్తున్నారు. అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించలేదు. మీకు ఎవరికన్నా నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి మీకు ఓట్లేసి ప్రజలకి తలవంపులు తెచ్చేదే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తేకూడదని చెప్పి స్పీకర్ గారి ఉద్దేశం. కానీ ఇవాళ తలకాయలు తెంచుకుని ఈ బాధపడుతున్నారు ఆ 11 నియోజకవర్గ ప్రజలు. ఆ 11 నియోజకవర్గాల్లో వీళ్ళని గెలిపించుకున్నందుకు సిగ్గుతో తలదించుకుంటారు ఆ ప్రజలు. వాళ్ళు బయట దొంగతనం చేస్తే కేసు పెడతారు, సంతకాలు చేస్తే ఫోర్జరీ చేస్తే కేసులు పెడతారు, దొంగ సంతకాలు చేసినా కేసులు పెట్టాలి. మరి కూటమి ప్రభుత్వం ఆ దొంగ సంతకాలు పెట్టిన ఆ ఎమ్మెల్యేల మీద ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. చర్యలు అయితే తీసుకోవాలి కదా. దొంగతనమే. అది చిన్నవాడు చేసినా పెద్దవాడు చేసినా ఎమ్మెల్యే చేసినా ఎవడు చేసినా దొంగే. దొంగ సంతకం అంటే దొంగ సంతకమే, అది కూడా దొంగతనంతో సమానమే. వాళ్ళ మీద చర్యలు తీసుకుని అనర్హత వేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం, శాసనసభ పక్షం, స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.